హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం రూబీ మైనింగ్ చేస్తున్నాం కదా, ఆ రూబీ గురించి కేవైసీస్ అనేది స్టార్ట్ అయితే అవ్వటం జరుగుతుంది. అది ఎప్పుడు మనం కేవైసీ ఎలా చేసుకోవాలి ఇవి డీటెయిల్గా చెప్తాను. కేవైసీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, డేట్ ఇచ్చారు, సో ఆ డేట్ కూడా చెప్తాను. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర రూబీ అలాగే సిద్రా కాయిన్స్ అనేది చాలా లో ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది. రూబీ అనేది ఇప్పుడు కేవైసీస్ వస్తున్నాయి, అలాగే సిద్రా అనేది లిస్టింగ్కి చాలా దగ్గరగా ఉంది. ఇవన్నీ చాలా లో ప్రైస్లో దొరుకుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. సో మనకి ఇప్పుడు ఈ రూబీ అనేది ప్రజెంట్ మనకి 0.6 వస్తుంది పర్ డేకి. సో రూబీ నెక్స్ట్ ఏంటంటే మనకి కేవైసీ అనేది అప్డేట్ అయితే ఇచ్చాడు. 1.6 అనేది ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చాడు 1.6 గురించి. ఇక్కడ 1.6 ప్లాన్ షెడ్యూల్ అని ఇచ్చాడు చూసారా. ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ కేవైసీ 1.6ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు రూల్స్ని. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి 25th మార్చ్ నుంచి 25th జూలై వరకు ఏంటంటే వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే నెక్స్ట్ కేవైసీ 1.6 ప్రాసెస్ గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అని జూమ్ మీటింగ్స్లో కొంతమంది వ్యాలిడేటర్స్కి జూమ్ మీటింగ్ పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే జూన్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి కేవైసీస్ వస్తవి అని చెప్పి వీళ్ళు అన్నారు. అంటే మనకి జూన్ 26న కేవైసీస్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో కేవైసీస్ ఓపెన్ అయిన తర్వాత జూన్ 26న మీకు ఎలా డాక్యుమెంట్స్ అనేవి మనం సెండ్ చేయాలి, ఎలా కేవైసీ అనేది మనం పాస్ చేయించుకోవాలి మొత్తం చెప్తాను. ఇక్కడ మా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇది యాడ్ వస్తుంది. ఒక్క సెకండ్ ఆగండి, యాడ్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ కంట్రీ అడ్రస్ ఇవన్నీ ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ కేవైసీ చేయకముందు మనం చేయాల్సిన కొన్ని ఏంటంటే ఈ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఎట్లా అయితే మన ఆధారు లేదా పాన్ కార్డ్ ఇస్తారు కదా మీరు డీటెయిల్స్, దాంట్లో ఎలాగైతే ఉందో సేమ్ ఇక్కడ ఇవ్వండి. మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్. వన్స్ ఇవి ఇచ్చిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. ఇది మీరు ఆధార్లో లేదా పాన్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా ఇచ్చిన తర్వాత మీరు కేవైసీ చేయాలి. మీరు కేవైసీ చేయకముందు ఇది ఇవ్వకుండా కేవైసీ చేయడానికి కుదరదు. ఇది కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ కేవైసీ చేయడానికి డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. అప్పుడు అది రెండు మ్యాచ్ అయితేనే మీకు కేవైసీ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ కేవైసీ ఎలా చేయాలంటే ఇక్కడ వెరిఫైడ్ ఉంది కదా చూడండి, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కేవైసీ ఇక్కడ చూడండి కంప్లీట్ ఓనర్షిప్. కొన్ని వీళ్ళు కేవైసీ మనకి ఇన్విటేషన్ కేవైసీ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక 2 కండిషన్స్ ఏంటంటే మనం 30 days రూబీని యాప్ని యూజ్ చేయాలి, అలాగే 30 రూబీ కాయిన్స్ అనేది మనం మైన్ చేయాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత మనకి కేవైసీ అనేది మనకి రిసీవ్ అవుతుంది. సో అది రిసీవ్ అయిన తర్వాత కింద కంటిన్యూ, అది కూడా బ్లూటిక్, మూడోది కూడా బ్లూటిక్ పడిన తర్వాత మీకు కేవైసీ అనేది వస్తుంది. జూన్ 26th అంటే ఈ నెల 26వ తారీఖున కేవైసీస్ అనేది రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ చేశాక మీకు డాక్యుమెంట్స్ ఏది అప్లోడ్ చేయాలి ఎలా చేయాలనే ఫుల్ వీడియో డీటెయిల్గా చెప్తాను. అంతకంటే ముందు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్పుడు ఇంకా మనకి కూడా కొంచెం రీచ్ వస్తుంది. సో ఏంటంటే నెక్స్ట్ మీకు కేవైసీ ఇన్విటేషన్ రీచ్ అయిన తర్వాత ఏంటంటే కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మై ఇన్ఫర్మేషన్ అనే ఇన్ఫర్మేషన్లో మీ డీటెయిల్స్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇస్తేనే నెక్స్ట్ కేవైసీ దగ్గర ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది వన్స్ అది ఇచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదు. సో జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకొని చేయండి. నెక్స్ట్ ఇక్కడ రూబీ టీమ్ గురించి చూద్దాం. ఇక మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను రూబీ టీమ్ ఎవరో. ఇక్కడ యాండీ అని చెప్పి ఇతను ఫౌండర్, ఇతనంటే అలెక్స్, ఇతను డిజైనర్ అనమాట, కో ఫౌండర్ అండ్ డిజైనర్. ఇంకొకళ్ళు ఏంటంటే హ్యాంగ్ డిహెచ్ అనమాట, ఇంకొకళ్ళు హ్యారీ. వీళ్ళ నలుగురు అనమాట, వీళ్ళ టీం మెంబర్స్ అనమాట, రూబీ టీం మెంబర్స్. వీళ్ళంతా
స్టూడెంట్స్ అనమాట. సో ఇది రూబీని తీసుకురావడం జరిగింది. వీళ్ళ అఫీషియల్ అకౌంట్స్, వీళ్ళ రూబీ అనేది మన ట్విట్టర్లో చాలా ఫ్యాన్ అకౌంట్, అంటే ప్యారడీ అకౌంట్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అఫీషియల్గా మనకి ఏదన్నా తెలుసుకోవాలంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్గా ఇచ్చారు కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి వాళ్ళ అకౌంట్ వస్తుంది. రూబీ ఎక్స్ అఫీషియల్ అని ఉంది కదా, ఇదనమాట. ఇది వాళ్ళ అఫీషియల్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఇంకా బ్లూటిక్ కూడా లేదు. సో ఇది అఫీషియల్ అనమాట. ఎందుకంటే వీళ్ళ యాప్ నుంచి మనం రీడైరెక్ట్ అయ్యాం కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చిన అకౌంట్ అనమాట. సో ఇది అఫీషియల్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దీంట్లో లాస్ట్ అప్డేట్ అనేది Jan 3 ఇచ్చారు. సో ఇదనమాట. మీరు బయట వేరే ట్విట్టర్లో చాలా ఫ్యాన్ అకౌంట్, అంటే ప్యారడీ అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ లేనిది ఉన్నట్టు ఇస్తూ ఉంటారు. అవన్నీ ఫాలో అవ్వకండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మనం ఎప్పుడైనా వీళ్ళ అఫీషియల్ అకౌంట్స్ మాత్రమే ఫాలో అవుతే మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అది కూడా ఒకసారి చూద్దాము. ఇంకా టెలిగ్రామ్ అనే మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి తీసుకెళ్తుంది, మనం వాళ్ళ టెలిగ్రామ్లోకి. ఇది వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ అనమాట. సో ఇది రూబీ గ్లోబల్ కమ్యూనిటీ అని ఉంది కదా, సో ఇది అనమాట వాళ్ళది. సో దీంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, మనం చూసుకోవటమే. సో ఇదనమాట వీడియో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్. వన్స్ మనకి కేవైసీస్ రాగానే మీకు వీడియో చేస్తాను. కేవైసీస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేయాలి అని. చాలా కేవైసీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. వితిన్ 1 అవర్లోనే మనకి వెరిఫై అయిపోయి మనకి బ్యాలెన్స్ అకౌంట్లోకి, మన వ్యాలెట్లోకి కేవైసీస్ అనేది, అదే కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్, మన వ్యాలెట్లోకి కాయిన్స్, మనం మైన్ చేసిన కాయిన్స్ అనేది వస్తాయి. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల మనకి కొంచెం రీచ్ వచ్చి మనకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలాగే అందరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. వాట్సాప్లో గ్రూప్లో అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.